నమస్కారం. ఎస్ఎన్ సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ లీల. తాడేపల్లిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ నాయక్ స్కూల్ బస్సుల నిర్వహణ పటిష్టంగా లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలు హెచ్చరించారు. ఆర్టీఓ సురేంద్ర సింగ్ నాయక్ మాట్లాడుతూ స్కూల్ బస్సుల ఫిట్నెస్ లేకపోయినా ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలకు హెచ్చరించారు. స్కూల్ బస్సులు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్లకు సూచించారు. విద్యార్థులు ప్రయాణించే బస్సులు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా యాజమాన్యం బాధ్యత వహించాలని తెలిపారు. ఏబీ బస్సు డ్రైవర్లకి మరొకసారి మీకు సూచిస్తున్నాము. రోడ్లు కొన్ని ప్రమాదకరమైన రోడ్లు ఉంటాయి. అలాగే సింగిల్ రోడ్లు అంటే ఏదైనా కాలగట్టు మీద ఉన్న రోడ్లు కానీ ఆ రోడ్డు మీద నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఎదుటి వాహనం వచ్చినప్పుడు రోడ్డు మార్జిన్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి రోడ్డు మార్జిన్ దిగేటప్పుడు కానీ అలాగే సైడ్ ఉన్న ఏదైతే రోడ్డుకి కింద ఉన్న మార్జిన్ స్పేస్ తక్కువ ఉండటం వలన కానీ వెహికల్ యొక్క టైర్ స్కిడ్ అయ్యి అండ్ పక్కన ఉన్న బోధులోనో లేకపోతే పంట పొలాల్లోనో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఆగి నిదానంగా వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్క డ్రైవర్కి అలాగే స్కూల్ బస్ డ్రైవర్లకి అలాగే ఇతర వాహనం యొక్క డ్రైవర్లకు కూడా అందరికి కూడా ఈ విషయం సూచించడం జరుగుతుంది. అలాగే యాజమాన్యం స్కూల్ బస్సు యాజమాన్యం వాళ్ళందరికీ కూడా ఇంకొక విజ్ఞప్తి ఏమనగా డ్రైవర్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా డ్రైవర్ సెలవు పెట్టితే అండి ఆ తాత్కాలికంగా డ్రైవర్ని తీసుకునేటప్పుడు అతని యొక్క లైసెన్స్ ఎక్స్పీరియన్స్ లేకుండానే తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాము. కాబట్టి ఏమన్నా ఉంటే కనుక చెక్కింగ్లో కనుక దొరికితే ఇమీడియట్గా యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవడానికి ఆర్టీఐ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఫిట్నెస్ లేకుండాను మరియు ట్యాక్సులు కనుక కట్టకుండా తిరుగుతున్న వాహనాలని ఈ మధ్యకాలంలో స్కూల్ బస్సుని సీజ్ చేశాము. అలాగే ఈ క్వార్టర్ ఎండింగ్ ట్యాక్స్ కాలం కాబట్టి సకాలంలో ట్యాక్సులు చెల్లించి అందరూ తిరగవలసిందిగా కోరుచున్నాం. రేపే రైతు ఖాతాల్లో నగదు జమ చేయనట్లు అగ్రికల్చర్ అధికారి నారాయణ ఎస్9 సిటీ న్యూస్ తో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 15,980 మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన అర్హత పొందారని ఆయన తెలిపారు. 2019 ఫిబ్రవరి నాటికి భూములు కలిగిన రైతులకు మాత్రమే పథకం వర్తిస్తుందని తెలిపారు. తాడేపల్లిగూడెం మండలంలో 9,373 మందికి, పెంటపాడు మండలంలో 6,607 మందికి అర్హులైన రైతులకు నగదు జమ అవుతుందని ఏవో నారాయణ అన్నారు. అభ్యంతరాలు ఉంటే ఆర్ఎస్కేలకు సంప్రదించాలని ఆయన తెలిపారు. రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ లో 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాకు జమ చేస్తుంది. వారి అవసరాల కోసం, వారి వ్యవసాయ అవసరాల కోసం ఈ పెట్టుబడి రూపంలో ఉపయోగపడుతుందని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 19 ఇన్స్టాల్మెంట్ల డబ్బు రైతులకు వారి ఖాతాలకు జమ చేయడం జరిగింది. దీనిలో ఈ పథకానికి అర్హత 2019 ఫిబ్రవరి నాటికి రెవెన్యూ వెబ్లాండ్ లో ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2019 ఫిబ్రవరి తర్వాత ఎటువంటి భూములు కొనుగోలు చేసినా కానీ ట్రాన్సాక్షన్ చేసినా వారికి ఈ పథకానికి అర్హత ప్రస్తుతానికైతే లేదు. రాబో రోజుల్లో వారికి కూడా ప్రభుత్వం నుండి నిబంధన మారిస్తే వారికి కూడా మనం అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ లో ప్రాసెస్ చేసి చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం 2019 ఫిబ్రవరి నాటికి ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం మండలంలో 9,373 మంది రైతు కుటుంబాలకు, పెంటపాడు మండలంలో 6,607 కుటుంబాలకు, మొత్తంగా మన నియోజకవర్గంలో 15,980 మంది రైతులకు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అకౌంట్ కి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. దీని మీద ఎవరికన్నా ఏదైనా ఫిర్యాదులు ఉన్నా, వారికి రాకపోయినా కానీ దాని మీద ఏమైనా అభ్యంతరాలు కానీ ఫిర్యాదులు కానీ ఏమైనా ఉంటే గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని కానీ తాడేపల్లిగూడెం టౌన్ లో ఉన్న మండల వ్యవసాయ కార్యాలయాన్ని
సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. తాడేపల్లిగూడెం స్థానిక 12వ వార్డు పాతూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా గడప గడపకు వెళ్లి బీజేపీ యువనేత కంచెల రాజా సందర్శించారు. బీజేపీ యువనేత కంచెల రాజా మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిపాలన సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గత నెలలో వృద్ధురాలకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కు అదనంగా 500 రూపాయలు ఇస్తానని హామీ మేరకు వృద్ధురాలకు 500 రూపాయలు ఆర్థిక సహాయం అందించే చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలులో ఉందండి. వాళ్ళ ఫ్యామిలీలో అంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడే ఉన్నాయి సంవత్సరాలు బట్టి రేషన్ కార్డు ఇక్కడ అక్కడ ఉన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం పాతూరు 12వ వార్డులో నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ఆ యొక్క పాంప్లెంట్ని ఇంటింటికి అందజేయడం జరిగింది. అదేవిధంగా పోయినసారి తిరిగినప్పుడు కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇవాళ కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. పోయినసారి ఒక పెద్దామి పెన్షన్ సరిపోక ఇబ్బంది పడుతున్నానని చెప్పడంతో నేను కూడా నెల నెల ఒక 500 రూపాయలు ఇస్తానమ్మా అని చెప్పి హామీ ఇచ్చా. ఈరోజు ఆ అమౌంట్ కూడా అందజేయడం జరిగింది. ఏదైతే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నత స్థానంలో చేరుతుంది. గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పటికీ దేశాన్ని అస్తవ్యస్తం చేసి నాడు పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని కూడా విభజించినటువంటి పరిస్థితిని మనం చూసాం. సైనికులకు భద్రత లేకుండా చాలా అమానుష్యమైన పాలన చేసింది కాంగ్రెస్ 50 సంవత్సరాల ప్రభుత్వంలో. ఈరోజు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దేశం ఉన్నతికి ఎంతో సహకరిస్తున్నారు, అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. పథకాలు కానివ్వండి, పేదలను ఆదుకునే విషయంలో కానివ్వండి, చాలా ఉన్నత కార్యక్రమాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారి పాలన గురించి ప్రజలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో భారతదేశం ఇప్పటికే ఆర్థిక స్థానంలో 3వ స్థానంలో ఉంది. రానున్న దినాల్లో మొదటి స్థానంలోకి నరేంద్ర మోదీ గారు చేస్తారని నమ్ముతున్నాం అందరూ కూడా. తాడేపల్లిగూడెం సిఐటియు కార్యాలయంలో శ్యామల అధ్యక్షతన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మహాసభ నిర్వహించారు. మహాసభను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సర్వరపు రంగారావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఝాన్సీ, ప్రాజెక్ట్ కార్యదర్శి అశ్విన్ పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలపైన అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని, ఫేస్ యాప్ను రద్దు చేయాలని, బీమా సౌకర్యాన్ని కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరారు. నూతనంగా ఎన్నుకోబడిన అంగన్వాడీ ప్రాజెక్ట్ సభ్యులు అంగన్వాడీ సంస్థలపైన ఆందోళన పోరాటానికి సిద్ధం చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. గౌరవ అధ్యక్షురాలు జి దేనా స్వరూపారాణి, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు శ్యామలా కుమారి, కార్యదర్శి ఎండి హసీనా బేగం, కోశాధికారి ఆర్ అనురాధ, వి కనక మహాలక్ష్మి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సిఐటి ఆఫీస్లో తాడేపల్లిగూడెం ప్రాజెక్టు మొదటి మహాసభ జరపడం అనేది జరిగింది. ఈ మహాసభలో 27 మందిని కమిటీ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. అధ్యక్షురాలుగా, కార్యదర్శిగా, గౌరవ అధ్యక్షురాలుగా, కోశాధికారిగా, అలాగే కమిటీ సభ్యులుగా మొత్తం 3 మండలాల సభ్యులందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఈ 3 ఏళ్ల కాలంలో అంగన్వాడీ కార్యకర్తలకు వస్తున్నటువంటి సమస్యల మీద నిరంతరం అధ్యయనం చేసి వాటి మీద పనిచేయాలనేసి ఈ సందర్భంగా ఆ కమిటీకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ అధ్యక్షుడు దేన గారు ఈరోజు మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెం ప్రాజెక్టులో మొదటి మహాసభ జరుపుకోవడం జరుగుతుంది. ప్రాజెక్టు మహాసభ. ఈ ప్రాజెక్టు మహాసభకి అధ్యక్ష కార్యదర్శిని, కమిటీ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. గతంలో చాలా విధాలుగా 42 రోజులు సమ్మె చేసి కొన్ని జీవోలు సాధించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ నూతన కమిటీ కూడా ఎఫ్ఆర్ఎస్ గురించి చాలా ఆందోళనగా ఉన్నారు. ఈ ఎఫ్ఆర్ఎస్ లబ్ధిదారులకు నష్టపరిచేదిగా ఉంది. కాబట్టి ఈ ఎఫ్ఆర్ఎస్ వ్యతిరేకంగా ఇప్పుడు ఏర్పడిన నూతన కమిటీ నేను ప్రాజెక్టు కార్యదర్శి కూడా ఎన్నికైనది జరిగింది. ఈ ఎఫ్ఆర్ఎస్ గురించి ఎంత దూరమైనా వెళ్ళి ఈ సమస్యని మేము పరిష్కరించుకుంటాం.
కోరుకుంటాం. రాష్ట్రాలకి తీసుకురావాల్సిన పరిస్థితి, కానీ రాష్ట్రాల వాళ్ళు ఏమైనా కేంద్రం వాడు చెప్పిన మాటను పాటించకుండా నువ్వు ఏమైనా నేను చెప్పింది పాటించలేదా, నీకు రావాల్సిన నిధుల్ని నీకు ఇవ్వాల్సిన నిధుల్ని కట్ చేస్తానని చెప్తున్నారు. అవునా కదా? అడ్డిచేత ఇంకేం చెప్పాడు? నూతన విద్యా విధానం ఒకటి తీసుకొచ్చాడు. ఆ నూతన విద్యా విధానంలో మీకు కూడా ప్రమాదం ఉందా లేదా? నూతన విద్యా విధానాన్ని కొత్త చట్టం తీసుకొచ్చి వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాడు. ఆయన ఒక చట్టం తీసుకొచ్చి అమలు చేస్తున్నాడు. అంటే జిఎస్టీ పేరుతోటి ఒక పక్క ప్రజల మీద వివిధ పనులు మనం చూస్తున్నాం. ఇవాళ పాలపొడి కానీ, అంతకుముందు పాలపొడికి కానీ, పాలకు కానీ, పెరుగుకి కానీ, మజ్జిగకి కానీ, శవపేటికలకు కానీ ఎవరికి కూడా పన్నులు ఉంది. జిఎస్టీ పన్నులు వేసే పన్ను ఉండేది కాదు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత శవపేటకు కొనాలంటే శవపేటకి 18% పన్ను విధించారు. అంటే ఒక మనిషి చనిపోతే చనిపోయినంత వాళ్ళు తీసుకెళ్తాక శవపేటగా కొనుక్కుంటాయంటే దానికి జిఎస్టీ 18%. పాలు మన కొనుక్కున్న పాల మీద, పెరుగు మీద, అన్నిటి మీద ఇవాళ జిఎస్టీ ఆదాయాన్ని లాగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం.